వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విజయవాడలో సాయి కృష్ణ లాకప్ డెత్. నా కొడుకుని చంపితే కనీసకం ఆ బూడిదైనా ఇవ్వండి అంటూ పోలీసులని రిక్వెస్ట్. కోర్టులో అర్థిస్తుంది తల్లి విజయలక్ష్మి. ఇదే టాపిక్ పైన మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి స్టూడియోలో సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. సరే, ఏంటి అసలుకి ఆ తల్లి వేదన? కనీసం నా కొడుకుని చంపితే ఆ బూడిదైనివ్వండి, తదుపరి కార్యక్రమాలు చేసుకుంటాము అని. ఇది చాలా విషాదకరమైన విషయం అండి. ఇది వ్యక్తిగత విషాదమే కాదు, సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు ఒక తల్లి బిడ్డని పోలీసులు చంపేయచ్చు. అది ఆ తల్లి దుఃఖానికే పరిమితం అవ్వదు. ఇప్పుడు మనం దాన్ని ప్రశ్నించకపోతే, దాన్ని నిలదీయకపోతే, అలాంటి వాటిని మనం ఎదుర్కొనకపోతే కనుక రేపు ఇంకో తల్లి బిడ్డ అవుతారు, ఎల్లుండి ఇంకో తల్లి బిడ్డ అవుతారు, రేపు మన బిడ్డ కూడా కావచ్చు. అందుకని ఏంటంటే ఇది చాలా చట్ట వ్యతిరేకమైన విషయం. ఇప్పుడు చట్టాన్ని రక్షించేది పోలీసులు అని మనం నమ్ముతాం. అలాంటి పోలీసులే చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తే, ఇప్పుడు మామూలుగా అందరికన్నా ఎక్కువ చట్టం తెలియాల్సింది ఎవరికి? పోలీసులకే తెలియాలి, అలాగే లాయర్లకి తెలియాలి, అలాగే న్యాయమూర్తులకి తెలియాలి. ఇప్పుడు ఒక సామాన్య ప్రజలకి చట్టం తెలియాలని లేదు. తెలియక తప్పులు కూడా చట్టం తెలియక తప్పులు కూడా చేయొచ్చు. పోలీస్ స్టేషన్లో స్టార్ట్ అయితే అక్కడి నుంచి కోర్టుకు వెళ్ళి తర్వాత జడ్జి గారు విచారణ చేసి మొత్తం న్యాయం ఏంటి అన్యాయం ఏంటి మాట్లాడతారు. ఇది ఒక ప్రొసీజరు. మీరు ఈ ప్రొసీజర్ని ఎందుకు కాదని, మీకు అతను రౌడీ షీటర్ అని, అతని పైన చాలా కేసులు ఉన్నాయని, పోక్సో లాంటి కేసులు ఉన్నాయని, అలాగే మొన్న మర్డర్ కేసు ఉందని మీరు చంపుతారంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఇతను చేసిన నేరాలు ఏవైతే ఉన్నాయో, పోక్సో కేసు కావచ్చు, వేరే నేరాలు కావచ్చు, ఈ మర్డర్ కావచ్చు, వీటికి ఇండియన్ పీనల్ కోడ్లో మీరు ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం సాక్ష్యాధారాలను ప్రొడ్యూస్ చేసి మీరు శిక్ష విధించండి. అతనికి యావజ్జీవం విధిస్తారా, లేకపోతే 2 జీవితకాలాల శిక్ష విధిస్తారా, ఎట్లా విధిస్తారో విధించండి. ఊపిరి ఆగిపోయే వరకు జైల్లోనే ఉండాలి, అతను ఇంకా రిలీజ్ అవడానికి వీల్లేదు అని కూడా సెంటెన్స్ ఇవ్వచ్చు. అది జడ్జి ఆయన విచక్షణకు సంబంధించిన విషయము. చట్టానికి లోబడే చేస్తారు ఆయనైనా సరే. అంతేగాని పోలీసులకి ఎవరు ఇచ్చారండి ఆ హక్కు? పైగా ఆయనకి చాలా కితాబులు. నాగరాజు అన్న అతనికి, పోలీస్ అతను రౌడీజాన్ని ఉక్కుపాదంతో అణిచేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు అని అతని గురించి గొప్పలు చెప్తున్నారు. మాకు కావాల్సింది ఉక్కుపాదాలు కాదండి. చట్టం ప్రకారం ఏం చెయ్యాలి? ఒక నేరం జరిగింది, ఈ నేరానికి బాధ్యులైన వాళ్ళని మీరు పోలీస్ స్టేషన్లో మొదలుపెట్టి కోర్టు వరకు దాన్ని తీసుకుని వెళ్ళి జడ్జి గారు తీర్పు ఇచ్చే వరకు కూడా మనమందరము దాన్ని అంగీకరించవలసిందే. అంతేగాని మాకు ఇన్స్టెంట్ జస్టిస్లు కావాలి అని మాట్లాడితే అది కుదరదు. ఇన్స్టెంట్ జస్టిస్ వల్ల ఇలాగే జరుగుతుంది. అది లాకప్ డెత్ జరిగిందా, లేకపోతే ఎన్కౌంటర్ జరిగిందా, రెండిట్లో ఏది చేసినా తప్పే. లాకప్ చేసినా తప్పే, లేదు పారిపోతున్నాడు కాబట్టి మేము కాల్ చేశాము అని చెప్పినా తప్పే. సరే, కాల్చాడు. ఇప్పుడు పోలీసులు వాళ్ళ రక్షణ కోసం అని చెప్పి అతను కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోతుంటే అతను మా మారణాయుధాలు తీసుకుని అతను కాల్చడానికి సిద్ధపడ్డాడు కాబట్టి మేము కాల్చాము అని అది ఒక నెరేటివ్ నడుస్తుంటది. ఇప్పుడు అలాంటి నెరేటివ్ కూడా కనిపించట్లేదు. అదే నేను అడుగుతున్నా. అలాంటి నెరేటివ్ చెప్పినా సంతోషిస్తాం. ఎందుకంటే జరగచ్చు ఒక్కొక్కసారి. అలా ఎన్కౌంటర్ దాడిలో, దొంగల బారిలో పోలీసులు చనిపోయిన ఘటనలు కూడా మనం చూస్తున్నాం. టెర్రరిస్టుల చేతిలో అట్లా పోలీసులు కూడా చనిపోతున్నారు. అందుకని ఏంటంటే ఇది మీరు ఎందుకైనా చెయ్యండి. మీరు లోక కళ్యాణం కోసమే చేశామని మీరు చెప్పుకోవచ్చు ఇప్పుడు దీన్ని కేసు నుంచి బయటపడటానికి. కానీ అది కాదు. ఇక్కడ ఇప్పుడు ఆ తల్లి అడుగుతుంది, ఏం చేశారు నా కొడుకుని చెప్పండి. చంపేశారా? చంపేసి కాల్ చేశారా? ఎక్కడ కాల్చారో చెప్పండి, ఆ బూడిదైనా కొంచెం ఇవ్వండి అని అడుగుతుంది. హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ వేస్తే 29వ తారీఖు ఇచ్చారు. అంత దూరం ఎందుకండి ఇవ్వాలి? 24 గంటలు, 36 గంటలు, 48 గంటలులో
మీరు కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలి, సరెండర్ చేయాలి అని చెప్పి పోలీసులకు ఆదేశాలు ఇచ్చిన చరిత్ర ఉంది మనకి. అట్లాంటిది వదిలేసేసి 29వ తారీఖు దాకా, అప్పుడు దాకా ఏం చేస్తారు, గోళ్ళు గిలుకుంటూ కూర్చుంటారు పోలీసులు. అంత టైం దేనికండి? అంటే ఈలోపు ఇంకో కథ తయారు చేస్తారనమాట, ఇప్పుడు అనుగుణంగా స్క్రిప్ట్ తయారు చేయటం కోసం. అయితే నిన్న అంబటి రాంబాబు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ఫొటోస్ రిలీజ్ చేశారు. అందులో సాయి కృష్ణకు సంబంధించిన ఫేస్, తర్వాత ఆయన కాళ్ళ గోళ్లు తీసేశారు, 3rd డిగ్రీ ప్రయోగించారు అనే ఫొటోస్ బయటకు వచ్చాయి. అది నిజంగా డీఫేక్ ఫొటోసా లేదంటే రియల్ ఫొటోసేనా? ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవి మేమే ఇచ్చాము అని ఒప్పుకున్నారు. వాళ్ళకెక్కడే అంట ఆ ఫొటోస్, వాళ్ళకెక్కడే. ఇప్పుడు ఇదంతా నేను చట్టపరంగా జరిగే ఒక దారుణం గురించి మాట్లాడాను. ఇకపోతే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు చేసే దారుణం గురించి కూడా మాట్లాడుకోవాలి. వీళ్ళు దీనికి ఒక ప్రాంతం రంగుని, ఒక కులం రంగుని పొలమాలని చూస్తున్నారు. ఇంకొంతమంది జర్నలిస్టులు, జరిగింది ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ జర్నలిస్టులు కొంతమంది ఆంధ్రప్రదేశ్లో ఇలాగా జరిగేది, ఏదో భూమి పుట్టిన తర్వాత లాకప్ డెత్ ఆంధ్రప్రదేశ్లోనే జరిగినట్లు, తెలంగాణలో లాకప్ డెత్లు జరగలేదండి. మరియమ్మ ఎలా చనిపోయిందండి? మరియమ్మకు ముందు ఇంకెవరు చనిపోలేదా అండి? వీళ్ళు కూడా రిపోర్ట్ చేసేటప్పుడు కులం పేరు మాట్లాడుతున్నారు. అసలు దయచేసి కులం పేరు మెన్షన్ చేయకండి. ఒక మనిషి అండి, అతను ఏ కులానికి సంబంధిస్తే ఏంటి? ఒక మనిషిని ఎట్లా, ఇప్పుడు గోల్డ్ ఫోటోలు ఇవన్నీ ఉన్నాయి, వీళ్ళకి ఎవరిచ్చారు? ఈ రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ఒక కుల పోరాటంగా చేద్దామని చూస్తున్నారు దీన్ని. ఇది తప్పండి. కుల పోరాటం కాదు ఇక్కడ, ఇది న్యాయ పోరాటం. చట్టంతో చెలగాటం ఆడారు వాళ్ళు. చట్టాన్ని రక్షించవలసిన పోలీసులు చట్టంతో విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారు. అది కుదరదని మనం గట్టిగా సభ్య సమాజం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ వినయ్ కృష్ణని చంపేస్తే రేపు ఇంకొకరిని చంపేస్తారు పోలీసులు. మీకు ఆ హక్కు లేదు అని చెప్తున్నాం మనం. మేడం, ఈ సాయి కృష్ణ ఎపిసోడ్ అంతా చూస్తుంటే జై భీమ్ ఫిలిం గుర్తుకొస్తుంది కదా. సేమ్ అదే స్క్రిప్ట్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు పోలీసులు. ఇవ్వండి, జై భీమ్ సినిమా దాకా వెళ్ళక్కర్లా. జై భీము ఉదంతం వేరు, ఈ ఉదంతం వేరు. నో డౌట్ హీఈస్ ఏ నోటోరియస్ పర్సన్. ఎవరు? సాయి కృష్ణ. అయితే ఇంత నోటోరియస్ పర్సన్గా అవటానికి పోలీసులు ఎలా సహకారం చేశారండి? ఎందుకు అతను నోటోరియస్ అయ్యాడండి? అన్ని నేరాలు చేస్తుంటే మీరేం చేస్తున్నారండి? శనక్కాయలు తింటున్నారా పోలీస్ స్టేషన్లో కూర్చుని? అందుకని ఏది ఏమైనా పోలీసుల కథలు ఇలాగే ఉంటాయి, వాళ్ళు అలాగే కథలు పడుతుంటారు. కాకపోతే ఇక్కడ రాజకీయ పార్టీలు ఇది ఒక రాజకీయ అవకాశంగా మార్చుకుందామని చూస్తున్నారు. ఇది తప్పు అంటాను నేను. ఇది మనము రాజ్యాంగానికి సంబంధించి చట్టబద్ధంగా ఉండవలసిన వ్యవస్థని ఉండనివ్వకుండా చేసినందుకు మనం ప్రశ్నించాలి. అంతేగాని ఇప్పుడు ఆ నాగరాజు కూడా అదే సామాజిక వర్గం అంట. మరి కులమే ఉంటే గనక ఇప్పుడు అసలు పవన్ కళ్యాణ్ గారు స్పందించాలని ఎందుకు అడుగుతున్నారండి? నాకు అర్థం కావట్లేదు. ఆయన ఆ కులం వాళ్ళ గురించి మాట్లాడతాడా? ఆయన కులం వాళ్ళ గురించే మాట్లాడతాడా? ఏం మాటలు ఇవి? అసలు ఇక్కడ స్పందించాల్సింది ఎవరు? హోమ్ మినిస్టర్ స్పందించాలి, అనిత గారు స్పందించాలి, ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఆయన్ని డిప్యూటీ సీఎంగా అడుగుతున్నారా? కాపు కులంలో పుట్టిన వ్యక్తిగా అడుగుతున్నారా? ఇవి సమస్యని పక్కదోవ పట్టిస్తాయి. ఇక్కడ మన సమస్య ఏంటి? ఒక నిందితుడిని చంపే హక్కు పోలీసులకు లేదు. అతను ఎన్ని క్రూరమైన చేసిన, ఇప్పుడు కసబ్ ఉన్నాడండి, కసబ్ని అతను టెర్రరిస్టే, అతను చేశాడు, అన్ని ఆధారాలు ఉన్నాయి. కసబ్ని చంపామా మనం? దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. మీరు ఎవరైనా సరే స్పీడీ జస్టిస్ అడగండి, ఇన్స్టెంట్ జస్టిస్లు అడగండి. పైగా ఈ జరిగిన దానికి కులాల పేర్లు, కులాల రంగు పొలవకండి. ఇప్పుడు ఇది ఒక చితిమంట, దీనిలో చలిగాసుకుందామని కూర్చుంటున్నారు. నిన్న కేవలం కాపు నాయకులతోనే మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏంటండి? తప్పు కదండి అది. ఇంకా ఆ పార్టీలో వేరే కులాల నాయకులు లేరా? వేరే బాధ్యులైన వ్యక్తులు లేరా? కేవలం ఆ నలుగురే ఉన్నారా? ఆ కాపు కులానికి సంబంధించిన నలుగురే? ఇది బాగా మనం అభ్యంతరకరంగా
ఉంది. నాకు మాట్లాడటానికి కూడా ప్రతిసారి కులం పేరు ఎత్తాలంటే కూడా నాకు అభ్యంతరకరంగా ఉంది. అసలు ఇవాళ మనం ఎంత దూరం వెళ్తున్నామండి. ఒక సర్టిఫికేట్లో నాకు కులం అక్కర్లేదు అంటే అక్కర్లేదు అని చెప్పుకోగలిగిన స్థాయికి వెళ్ళిన మనుషులని మళ్ళీ మనం ఇప్పుడు వెనక్కి రివర్స్ వెళ్ళి కులాల కుంపట్లో కూర్చోవాలా, ప్రాంతీయ కుంపట్లో కూర్చోవాలా? అక్కడేమో కులం గురించి మాట్లాడుతుంటే ఇక్కడ ప్రాంతం గురించి మాట్లాడుతున్నారు. ఇది తప్పండి. మీకు పవన్ కళ్యాణ్ మీద కోపం వచ్చింది మొన్న సందర్భంలో. ఇక్కడ తెలంగాణ వాళ్ళకి కోపం వస్తే దానిగానే చూపించండి, అంతేగాని ఆ రాష్ట్రంలోనే జరుగుతున్నాయి అన్నట్లు మాట్లాడకండి. ఏ రాష్ట్రంలోనైనా పోలీసులు సరైన వాళ్ళు కాకపోతే, వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకునే వ్యక్తులైతే, వాళ్ళకి రాజకీయ నాయకులు అండదండలు ఉంటే, లేదు వ్యాపారస్తులు అండదండలు ఉంటే, డబ్బుతో కొనగలిగితే వాళ్ళు ఎవరినైనా చేస్తారు. ఈ కులం ఏంటి, ఆ కులం ఏంటి, జెండర్తో సంబంధం లేకుండా కూడా చేస్తారు వాళ్ళు పోలీసులు. మనకు తెలీదా? అందుకని దయచేసి ఈ విషయాన్ని మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం పరిరక్షించుకోవాల్సింది వ్యక్తి ప్రాణంతో మొదలెట్టి రాజ్యాంగం ప్రాణం గురించి కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యలో ఎక్కడైనా సరే ఎన్ని చట్టాలు అంటే ఎక్కడ చట్టం ఇన్వాల్వ్ అయితే అక్కడ చట్టాన్ని మనం రక్షించుకోవాలి. అప్పుడు చట్టం మనం రక్షిస్తుంది. ఇప్పుడు అతను ఏం చేశారు, వేరే రేంజ్లకి ట్రాన్స్ఫర్ చేశారు. అతను చేసిన నేరానికి అతనికి అది పనిష్మెంటా? అందరూ మాట్లాడటం మానేసిన తర్వాత మళ్ళీ ఇంకో చోట ఎక్కడో పోస్టింగ్ ఇస్తారు. ఇంకా పోలీస్కి భయం ఎక్కడి నుంచి వస్తుంది? నేను చట్టాన్ని రక్షించాలి, చట్టాన్ని అడ్డం పెట్టుకొని నాకు నచ్చినట్లు నా బుర్ర చెప్పినట్టు చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి ఆ పోలీస్కి ఎప్పుడు తెలియాలి చెప్పండి? ఇప్పుడు ఈరోజు సీఎం గారు వేరే దేశం నుంచి వచ్చి మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో చెప్తున్నారు. అలా ఎలా చేస్తారు? ఎస్, నిజమే, అలా ఎలా చేస్తారు? చేయకూడదు కదా. అందుకని ఇప్పుడు అతన్ని అసలు ఇది సమగ్ర విచారణ జరగాలి. ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి చేత విచారణ జరిపిస్తామని చెప్తున్నారు. అతన్ని సస్పెండ్ చేశారు, ఎవరిని, పోలీస్ని. ఇప్పుడు ఇలా చేస్తే ఏమవుతుంది అంటే, అతని పైన సస్పెండ్ చేయడమే కాదు, అతని ఆచూకీ చెప్పలేకపోతే గనక అతని పైన హత్యా నేరం కూడా మోపాలి. అప్పుడు పోలీసులకు బుద్ధి జ్ఞానం వస్తుంది. మనం డ్యూటీ రిపీట్ అవ్వకుండా ఉంటుంది. మనం డ్యూటీ ఎంతవరకు చేయాలి, అసలు ఎవరిని రక్షించడానికి ఎవరిని భక్షిస్తున్నాం అనే ఒక జ్ఞానం ఉండాలి వాళ్ళకి. ఇది నేను ఖచ్చితంగా పోలీస్ శాఖ వైఫల్యంగా చూస్తున్నాను. దీన్ని సమీక్ష పేరుతోటి మీరు న్యాయం చేస్తారా, అన్యాయం చేస్తారా, ముందుగా మీరు మాట్లాడవలసింది ఆ కుటుంబంతో మాట్లాడాలి. ఇప్పుడు ఆ కుటుంబం నుంచి కూడా వాళ్ళు ఎలా పడితే అలా కులం పేరుతోటి మీటింగులు పెట్టి మాట్లాడుతున్నారు. అది కూడా ఆపాల్సిన అవసరం ఉంది. ఎవరు కులం పేరు లేకోకుండా మాట్లాడి నేరాన్ని నేరంగా చూద్దాము, నేరస్తుడిని నేరస్తుడిగా చూద్దాము. న్యాయం ఇవాళ పరిస్థితి జరిగే వరకు పోరాటం, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. ఇప్పుడు ఇవాళ చట్టానికి అన్యాయం జరిగింది పోలీసు వల్ల. చట్టాన్ని రక్షించాల్సిన వాడే, అదే ఏదో అంటారే, రక్షించిన వాళ్ళే భక్షించినట్లు, ఏదో కంచె చేను వేస్తే ఎట్లా అన్నట్లు ఆలోచించాల్సిన అవసరం.